హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో అగ్రికల్చర్ వ్యవసాయం పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము పంటల యొక్క సస్యరక్షణ, పురుగులు, ఎరువులు, పురుగు మందులు వీటి గురించి తెలుసుకున్నాం కదా. మనం ఎక్కువగా పురుగు మందులు, రసాయనిక మందులు ఎక్కువ వాడకూడదు. దానివల్ల పర్యావరణానికి నష్టము, మనకి మంచి చేసే క్రిములు, సూక్ష్మజీవులు, పురుగులు కూడా చనిపోతాయని తెలుసుకున్నాం కదా. అలాగే మీరు అందులోని ప్రశ్నలు, ప్రాజెక్టులు అన్నీ చేశారు కదా. చేయకపోతే ఆ వీడియో చూసి చెయ్యండి. ఈ పార్ట్లో మనము ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకుందాం. టు గెట్ హై yield, farmers use chemical fertilizers and pesticides indiscriminately. కొంతమంది రైతులు అధిక దిగుబడుల కోసం పురుగు మందులు, రసాయనిక ఎరువులు విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు. అధిక దిగుబడి అంటే ఎక్కువ పంట పండాలి, ఎక్కువ పంట చేతికి రావాలి అని. అంతే కదా, రైతులు పంటలు పండించేదే పంటలు బాగా ఎక్కువగా వస్తే బాగా అమ్ముకోవచ్చు, మంచి ధరకు అమ్ముకోవచ్చు, బాగుపడవచ్చు అనే కదా. కాబట్టి ఎక్కువ పంటల కోసం అని చెప్పేసి వాళ్ళు విచక్షణారహితంగా ముందు వెనక ఆలోచించకుండా, మంచి చెడులు ఇది వాడితే ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచించకుండా పురుగు మందులు, రసాయనిక ఎరువులు విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు. ఆ పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల అప్పటికప్పుడు ఆ పురుగులు చనిపోతాయి, పంట ఏమో బాగా దిగుబడి వస్తుంది. కానీ రాను రాను ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా కూడా తయారైపోతుంది, పంటలు సరిగ్గా పండవు ఇంకా రాను రాను కదా. అందుకని విచక్షణారహితంగా పురుగు మందులు అవి వాడకూడదు. దీస్ ప్రోడక్ట్స్ కాజ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్. కానీ మనం ఈ పురుగు మందులు, రసాయనిక మందులు వాడుతున్నాం కదా, పంటలు బాగా పండాలి అని చెప్పి రైతులు వాడారు అనుకోండి కొంతమంది. అలాంటి మందులు వాడడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలకు అవి కారణమవుతున్నాయి. మనకు అలాంటి మందులున్న ఆహారం తింటే మనము క్యాన్సర్ లాంటి రోగాలు మనకు వస్తాయి. సో ఫార్మర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫాలో ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్. కాబట్టి రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి అని చెప్పి అందరూ రైతుల్ని కోరుతున్నారు. గవర్నమెంట్ కూడా రైతుల్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతులే పాటించండి అని చెప్పి ప్రోత్సహిస్తోంది కూడా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ క్రాప్ అండ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ దట్ ఇన్వాల్వ్స్ natural and conventional ways of farming. Farmers use organic manure such as cattle waste, vermicompost, oil cakes, and biological wastes. This is also called zero budget natural farming, ZBNF అంటారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ రసాయనిక మందులు, పురుగు మందులు వాడడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. అప్పటికప్పుడు దిగుబడులు బాగా వచ్చినా సరే అలాంటి పంటను తింటే ప్రజలందరికీ క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. కాబట్టి రైతులందరూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించండి అని చెప్పి అడుగుతున్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కూడా. సేంద్రియ వ్యవసాయంలో మనము పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్టు, నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలు ఇలాంటి పదార్థాలనే మనం వాడతాం. పశువుల వ్యర్థాలు అంటే వాటి నుంచి వచ్చే పేడ. వర్మీ కంపోస్ట్ అంటే మీకు తెలుసు, చెత్త చెదారాన్ని వానపాములను ఉపయోగించి మనం ఎరువుగా తయారు చేస్తాం. అలాగే నూనె చెక్కలు, కొన్ని రకాల నూనె వచ్చే చెక్కలు. అలాగే జీవ వ్యర్థాలు, ఇవన్నిటిని ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేస్తారు, పురుగు మందులు, రసాయనాలు వాడకుండా. సేంద్రియ వ్యవసాయం అనేది పంట మరియు పశువుల ఉత్పత్తిలో ఉపయోగించే పద్ధతి. పంటల్ని పండించే పద్ధతుల్లో, పశువుల్ని పెంచే పద్ధతుల్లో
సేంద్రియ వ్యవసాయం అనేది ఒక పద్ధతి. ఇది సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది. ఈ సేంద్రియ వ్యవసాయంలో సహజంగా లభించే వాటిని ఉపయోగిస్తాం, సాంప్రదాయ పద్ధతులనే పాటిస్తాం. అంటే మనకి ఇప్పుడు రకరకాల పద్ధతులు వచ్చాయి పంటలు పండించడానికి, రకరకాల మందులు వేసి పంటలు పండిస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా సహజంగా పశువుల నుంచి, పక్షుల నుంచి, చెట్ల నుంచి, ఇలా వీటి వ్యర్థాలు, వాటి నుంచి వచ్చే ఎరువులు, వీటన్నిటిని వాడుతూ సాంప్రదాయ పద్ధతుల్లో మనం వ్యవసాయం చేయడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటాం. సేంద్రియ ఎరువులుగా మనము వీటన్నిటిని ఉపయోగిస్తాం, వర్మి కంపోస్ట్, వీటన్నిటిని. దీన్నే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. జీరో అంటే 0, బడ్జెట్ అంటే మనం పొదుపు లెక్కలు వేసుకుంటాం కదా, ఖర్చులు, ఆదాయం, ఇవన్నీ, అది బడ్జెట్. మీరు ఆల్రెడీ ఇంతమంది తెలుసుకున్నదే. న్యాచురల్ సహజమైన, ఫార్మింగ్ పంటలు పండించడం. అంటే ఎటువంటి బడ్జెట్ మనం ఎక్కువగా పెట్టుకోకుండా, పురుగు మందులు, రసాయనాలు ఇవన్నీ కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి కదా. అదే మనకి పశువుల నుంచి వచ్చే పేడ, వీటన్నిటికీ మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పశువులు పెంచుకుంటున్నాము అంటే వాటి నుంచి మనకి పాలు, పెరుగు ఇట్లాంటివన్నీ వస్తాయి. అలాగే మాంసం ఇట్లాంటివి కూడా వస్తాయి కదా. ఇవన్నీ కూడా మనకి లాభమే. పాలు, పెరుగు ఇవన్నీ మనకి లాభమే. అంటే పశువులు పెంచుతున్నందుకు మనకు అయ్యే ఖర్చు పాలు, పెరుగు, మాంసం వీటి వల్ల వచ్చేస్తుంది. అంటే మనకి అక్కడ ఖర్చు ఏమి ఉండదు పశువుల్ని పెంచడం వల్ల. మనకి ఎక్స్ట్రాగా పశువుల నుంచి వచ్చే పేడ ఇవన్నీ కూడా మనకి ఎరువుగా ఉపయోగపడతాయి కదా. అంటే మనకి ఖర్చు ఏమి ఎక్కువ ఉండదు. సో జీరో బడ్జెట్ అంటారు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజంగా పండించే విధానం అని. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ బెటర్ ఫర్ ఎన్విరాన్మెంట్. సేంద్రియ వ్యవసాయం వల్ల పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. మనం పురుగు మందులు, రసాయనాలు వాడడం కాబట్టి రకరకాల క్రిములు, పురుగులు, పక్షులు ఇవన్నీ కూడా ఏమీ చనిపోవు, అవన్నీ కూడా బాగానే బతుకుతాయి కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్ రెడ్యూస్ పొల్యూషన్, కన్జర్వ్ వాటర్, reduce soil erosion, increase soil fertility and use less energy. సేంద్రియ వ్యవసాయ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. మన గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి కదా. మన పురుగు మందులు కొట్టినప్పుడు, రసాయన ఎరువులు వాడినప్పుడు అవన్నీ కూడా గాల్లో కలిసి కాలుష్యం పెరుగుతుంది. అలాగే భూమి కాలుష్యం కూడా తగ్గుతుంది. భూమిలో కూడా మనం రసాయన ఎరువులు పడేస్తున్నప్పుడు అవి భూమిలో కలిసి భూమి కాలుష్యం అవ్వకుండా ఉంటుంది సేంద్రియ వ్యవసాయం విధానం వల్ల కదా. ఎందుకంటే రసాయనాలు వాడడం కాబట్టి. అలాగే నీటిని పొదుపు చేస్తాయి. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చు. నేల కోతను తగ్గిస్తాయి. మనకి నేల కోతకు గురవుతుంది అంటే మీకు ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఎక్కడైనా మట్టి కోసుకుపోతుంది తెలుసా. అంటే అలాగే ఆ మట్టి మీద, నేల మీద ఉన్న మంచి చిన్నగా ఉన్న మట్టి అంతా కూడా మొత్తం ఆ వర్షం నీళ్ళలో కొట్టుకుపోతుంది కదా. దీన్నే నేల కోత అంటారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల నేల కోత కూడా తగ్గుతుంది. ఎందుకంటే చుట్టూ కూడా మంచిగా చెట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి. నేల సారాన్ని పెంచుతాయి. అలాగే సేంద్రియ పద్ధతుల వల్ల ఈ రకరకాల పశువుల పేడ, వర్మి కంపోస్ట్, నూనె చెక్క ఇట్లాంటివి వాడడం వల్ల ఎరువులుగా నేలలో సారం పెరుగుతుంది. అదే రసాయనిక మందులు వాడితే సారం తగ్గుతుంది రాను. అలాగే ఇవి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తక్కువ శక్తినే ఉపయోగిస్తాయి. వీటికి ఎక్కువ మనం కష్టపడాల్సిన పని లేదు. డూ యు నో ద ట్రెడిషనల్ స్టోరింగ్ మెథడ్స్ ఆఫ్ గ్రెయిన్స్? ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతుల్లో సాంప్రదాయ పద్ధతులు మీకు తెలుసా? చెప్పండి, మీకు తెలిసిన సాంప్రదాయ పద్ధతులు. The grains are dried under sunlight and then stored in well ventilated rooms. మనము ధాన్యాన్ని మొదటగా పంట కోసిన తర్వాత ఆ ధాన్యం ఎండబెట్టి బాగా గాలి వెలుతురు బాగా ఉన్న గదుల్లో నిల్వ చేస్తారు. ముందుగా ధాన్యం మొత్తం ఎండబెట్టి
గాలి వెలుతురు బాగా ఉండేటట్టుగా ఉన్న గదుల్లో నిల్వ చేస్తాం. Pesticides are sprayed in and around the place before storing. They should be placed on an elevated structure to prevent the insects and rats from entering. ఈ ధాన్యాన్ని నిల్వ చేసే గదులకి ఆ నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు. ఈ గదిని మొత్తం నిల్వ చేసే గదిని గది చుట్టూతాను మళ్ళీ గది లోపల మొత్తం పురుగు మందులు చల్లి క్లీన్ చేస్తారు. ఎందుకంటే కీటకాలు అవి రాకూడదు కదా. కీటకాలు, ఎలుకలు గింజల్ని తినకుండా ఆ గదుల్ని ఎత్తైన స్థలంలో ఉండేటట్టు చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొంచెం ఎత్తుగా పెడతారనమాట. కీటకాలు, ఎలకలు అట్లాంటివి వచ్చి ధాన్యం తినకుండా ఎత్తుగా పెడతారు. మీకు ఇందాక అడిగే కదా, సాంప్రదాయ పద్ధతులు తెలుసా ధాన్యం నిల్వ చేసేవని? ఇక్కడ ఇచ్చారు చూడండి. సాంప్రదాయ పద్ధతులు, ట్రెడిషనల్ స్టోరేజ్ మెథడ్స్, ధాన్యాన్ని నిల్వ చేసే సాంప్రదాయక పద్ధతులు. ఇక్కడ మొదటి చూడండి, ఒక కుండలాగా ఉంది కదా. ఈ కుండలో ధాన్యం పోసి పెడితే మనకి అది ఉంటుంది, నిలువ ఉంటుంది. మనకి కింద నుంచి ఏవి పురుగులు కానీ ఎలకలు కానీ వెళ్ళలేవు కదా. అలాగే పైన నుంచి కూడా వెళ్ళలేవు, ఈ పైకి ఎక్కి వెళ్ళలేవు కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇదే కుండ లాంటి ఆకారంలోనే ఒక పెద్ద కట్టారు. ఈ కుండ లాంటి ఆకారంలోనే పెద్దగా కట్టి దాంట్లో ధాన్యం నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడల్లా ఇక్కడ చూడండి, చిన్నగా కనిపిస్తుంది కదా, ఈ రంధ్రం నుండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇట్లా తడికలతోనూ గడ్డితోనూ కూడా చిన్న చిన్న కొట్టాల్లాగా కట్టి దాంట్లో కూడా ధాన్యం నిల్వ చేస్తారు. మోడర్న్ స్టోరేజ్ మెథడ్స్, ధాన్యాన్ని నిల్వ చేసే ఆధునిక పద్ధతులు. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక పద్ధతులు వాడుతున్నారు కదా ధాన్యం నిల్వ చేయడానికి. మీరు ఇట్లాంటి గోదాములు అంటే గిడ్డంగులు, వేర్ హౌస్లు చూసే ఉంటారు. ఈ గోడౌన్లలో ఇట్లా మూటల్లాగా ధాన్యం మొత్తం పేట్ చేసి మనకి నిల్వ చేస్తాం. ఈ గోడౌన్లో నిల్వ చేసేటప్పుడు కూడా మనకి ఆ ధాన్యాన్ని ఎలాంటి పంటను అక్కడ నిల్వ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అక్కడ గాలి వెలుతురు బాగా వచ్చేటట్టుగా కూడా ఆ గోడౌన్ని కడతారు. ఈ కోల్డ్ స్టోరేజ్ అంటారు. ఇంకోటి కోల్డ్ స్టోరేజ్ అంటే లోపల మొత్తం ఏసీ వేసినట్టుగా చల్లగా ఉండేటట్టు ఉంటుంది వాతావరణం. మనకి ఎక్కువ వేడి కానీ మరీ ఎక్కువ చల్లగా కానీ ఉన్న ధాన్యం పాడైపోతుంది. అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో ఉంటే ధాన్యం పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకోసమని ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు వాడతారు. ఈ కోల్డ్ స్టోరేజ్లో చుట్టూ గాలి వెలుతురు ఏమీ రాకుండా మొత్తం కట్టేసి లోపల మన ఏసీ లాంటి మిషన్లతో టెంపరేచర్ని కంట్రోల్ చేస్తారు. అక్కడ ఒకే విధమైన టెంపరేచర్ ఉండేటట్టుగా ఆ మిషన్స్తో కంట్రోల్ చేస్తారు లోపలంతా. అప్పుడు లోపల మనం పంటని నిల్వ చేసుకుంటే అక్కడ పంట చాలా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. దీన్నే కోల్డ్ స్టోరేజీ, శీతలీకరణ గోదాము అంటారు. మీకు ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ స్పేడ్, సికిల్ అండ్ ప్లా అండ్ రైట్ దేర్ యూజెస్. ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చిన బాక్సుల్లో గడ్డపార, కొడవలి, నాగలి ఈ మూడింటి బొమ్మలు గీసి వాటి ఉపయోగాలు కింద రాయండి. వాటిని ఎందుకెందుకు ఉపయోగిస్తాము అన్నది. అలాగే లెటస్ డూ. వాట్ ఆర్ ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ స్టోరింగ్? ఆస్క్ యువర్ పేరెంట్స్, కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతులు ఏవేవి? మీరు కిందాకే తెలుసుకున్నారు కదా ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతులు ఏవేవి. వీటిని మీరు మీ తల్లిదండ్రులను కానీ మీ దగ్గరలో ఉన్న రైతుల్ని కానీ అడిగి ఆ సమాచారాన్ని సేకరించండి. ఆ సమాచారాన్ని మీరు మీ తరగతి గదిలో ప్రదర్శించి చూపించండి. ఒక పట్టికలాగా తయారు చేసి ఆ చార్ట్ని మీరు మీ తరగతి గదిలో ప్రదర్శించండి. నేమ్ ద క్రాప్ విచ్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో
ఎక్కువ జిల్లాల్లో సాగు చేసే పంట పేరు ఏదో చెప్పండి. మన రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో పంట ఏది పండిస్తారు చెప్పండి, మీకు తెలిసింది. క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలోని పంటలు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైస్ ఈజ్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆహార పంట వరి. వరి పంటనే ఎక్కువగా పండిస్తారు మన రాష్ట్రంలో. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ అబౌట్ 62% ఆఫ్ ద పీపుల్. మన రాష్ట్రంలో 62% మంది ప్రజలకి ప్రధాన వృత్తి వ్యవసాయమే. వ్యవసాయం మీద ఆధారపడే 62% మంది ప్రజలు నివసిస్తున్నారు మన రాష్ట్రంలో. 62% అంటే 100 మందిలో 62 మంది అని తెలుసు కదా. జావర్, బజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, పల్సెస్, టొబాకో, కాటన్ అండ్ షుగర్ కేన్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ అవర్ స్టేట్. మనకి వరి పంటని ఎక్కువగా పండిస్తారు మన రాష్ట్రంలో. ఆ వరి పంటనే కాకుండా ఇంకా మిగతా ముఖ్యమైన పంటలు ఏవేవి అంటే జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, వరి, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరకు, ఇట్లాంటివన్నీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు. వరి మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా ముఖ్యమైన పంటలు మన రాష్ట్రంలో. అబ్జర్వ్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆస్క్ యువర్ టీచర్ అండ్ లిస్ట్ ద క్రాప్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. కింద ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పటాన్ని పరిశీలించండి. ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ పంటలు పండుతాయో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకొని రాయండి. ఇక్కడ మీకు మ్యాప్ ఇచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఈ మ్యాప్లో మనకి ఇక్కడ పంటలు ఇచ్చారు. అరటి, వరి, కమలాలు, కీర, పసుపు, పశుగ్రాసము, జొన్నలు, టమోటా, ఇలాగా మొత్తం జిల్లాలుగా విభజించి కూడా ఇచ్చారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని. ఏ ఏ జిల్లాలో ఏ ఏ పంటలు బాగా పండుతాయి అన్నది మీరు ఇంటర్నెట్లో వెతికి కానీ మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకొని కానీ మీరు ఇక్కడ రాయండి. ఏ ఏ రాష్ట్రానికి ఏ ఏ జిల్లాకు ఏ ఏ పంటలు ఎక్కువగా పండుతాయి అన్నది. ఆ మొత్తం ఇక్కడ ఇందులో లిస్ట్ చేయండి. ఇక్కడ మొత్తం జిల్లాల లిస్ట్ ఇచ్చారు కదా, ఆ జిల్లా పక్కన ఏ పంటలు పండుతాయి, ఆ జిల్లా పక్కన ఏ పంటలు పండుతాయి, మొత్తం ఈ లిస్ట్ మొత్తం రాయండి. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి అన్నారు. వాట్ ఆర్ ద క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ యువర్ విలేజ్? మీ గ్రామంలో పండించే పంటలు ఏంటో ఒకసారి చెప్పండి ఆలోచించి. మీ ఊర్లో పంటలు పండిస్తారు కదా, ఏ పంటలు ఎక్కువగా పండిస్తారు? వాట్ ఆర్ ద క్రాప్స్ మెన్షన్డ్ ఇన్ ద మ్యాప్? పటంలో తెలియజేసే పంటలు ఏంటి? ఇక్కడ పటంలో పంటలు ఉన్నాయి కదా, అవి ఏమేం పంటలు చెప్పండి. లిస్ట్ అవుట్ ద క్రాప్స్ విచ్ గ్రో ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. మీ జిల్లాలో పండించే పంటల జాబితాను తయారు చేయండి. మీ జిల్లాలో ఏమేం పంటలు పండిస్తారు అనేది ఒక జాబితా తయారు చేయండి. వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ అవర్ స్టేట్? మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటలు ఏవి? ఇందాకే తెలుసుకున్నారు కదా, చెప్పండి ఏవేవి ప్రధాన పంటలు మన రాష్ట్రంలో పండించేవి.